మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్తో పోయే పార్టీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది. అలాగే పేదవాడిని, అలాగే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కూడా రక్షిస్తుంది. ఆ క్రమంలో చేసే విధి విధానాల్లో మీకు అలా కనపడతా ఉందేమో కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడ లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ విధానం అనేది కక్ష సాధింపు విధానం, కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు విధానం కాదు. వీళ్ళు చేసిన అరాచకాలకి బలైనటువంటి ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్స్ మూలంగా లేదా వారికి పరిష్కరించే విధంగా మేము ఈ యొక్క కార్యాచరణలో పోతా ఉన్నాం తప్ప మా వ్యక్తిగత లాభమో లేకపోతే మా కుటుంబ సభ్యులు లేదా మా పార్టీ వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇది కేవలం ప్రజా సుభిక్ష పరిపాలన చేయడం కోసం మేము చేస్తున్నటువంటి కృషి తప్ప. డెఫినెట్లీ దురుద్దేశమే. అంటే గతంలో ఎప్పుడు చూపించాను, 14 సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేస్తే మేము ధర్నాలు చేస్తూ ఉంటే కుల సంఘాలు బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడుతుందా అంటే అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి? ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ రోజు ఏమో సీట్లో ఉన్నామనేసి వాళ్ళ తప్పిదంతో బాలు చనిపోతే అప్పుడు కులం గుర్తురాలే, మతం గుర్తురాదు, ప్రాంతం గుర్తురాదు, కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటుంది. అప్పుడు ఆ హ్యుమానిటేరియన్ టచ్ లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీ ఇంట్లో నువ్వు అన్యాయంగా డబ్బులు దోచుకుని 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా చెప్పిన రేటు, మార్కెట్ వాల్యూ చూసుకుంటే 15 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు. నువ్వు దోచుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇది. సమాజానికో బీసీ కులాలకో లేకపోతే ఒక గౌడు కులంకో సంబంధించిన విషయం కాదు. ఇది అతను వ్యక్తిగతంగా చేసినటువంటి ఇది. ఆ రోజు ఆయన హేళన చేసినటువంటి పరిస్థితి కులంగును కానీ దేని గురించి అని కానీ ఏది ఆ బాలుడు చనిపోయాడు, అది వ్యక్తిగత విషయం కాదు, అది సమాజంలో జరిగినటువంటి అన్యాయమైన. ఆ రోజు గుర్తున్నారు మనిషిని జన్మించిన తర్వాత. కానీ ఇతను కేవలం స్వలాభం కోసం వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చట్టపరంగా చేస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా దీని మూలంగా ఏదో కక్ష సాధింపు కాదు. కక్ష సాధింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి ఉంది, కత్తులు కర్రలు వచ్చారు, దాని మీద కూడా మేము కక్ష సాధింపు పెట్టేవాళ్ళం కదా. ఇది క్లియర్ కట్గా అతను చేసి తప్పు, దోచుకున్నాడు. బేసిక్గా ఉదయం నుంచి కూడా జోగి రమేష్ ఒక మాట చెప్తున్నాడు, నా దగ్గర నేను ఎక్కడ అవినీతికి పాటుపడలేదు, ఈ వ్యవహారంలో కాగితాలు పూర్తిగా 1-2 సార్లు చూసుకున్న తర్వాత మేము అనుకున్నాం, ఎక్కడికైనా సరే విజయవాడ నడిబొడ్డులో దీని కాగితాలతో నేను వస్తాను, తెలుగుదేశం నేతల నుంచి. అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఏమైనా క్లియర్గా మెన్షన్ చేసి చూపించే మీ దగ్గర ఏమైనా ఉంది, ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా గత 2 నెలల నుంచి వస్తూ ఉంది. 2 నెలల నుంచి పని నువ్వు కాదు మేము చేయలేని చెప్పావా? చెప్పలే కదా. ఈరోజు మీ ఇంటికి వస్తే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, అది కూడా నువ్వు కులాలు బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఏ కులంలో పుడితే ఏ కులంలో ఉంటే ఏదో చేయొచ్చా? అంటే ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? రాజకీయ దురుద్దేశంలో కేవలం కుట్రపూరితమైనటువంటి ఒక ఇది చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో సహా విత్ డాక్యుమెంట్ మీకు ఫుల్ పేపర్ కూడా మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తాను. ఏ దస్తావేజులు ఉన్నాయో, ఏ దస్తావేజు డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయో, ఏ డేట్ మీద అయినాయో, వాళ్ళ కొడుకు మీ పేరు మీద ఎప్పుడైందో, వాళ్ళ బాబాయ్ పేరు మీద ఎప్పుడైందో, ఎలా జరిగింది అందుకు కూడా చెప్తా. అలాగే ఏదైతే అగ్రిగోల్డ్ చెందినటువంటి వెంకట శేషి నారాయణ గారు ఇచ్చినటువంటి కేసు వివరాలు అవి కూడా మేము తప్పకుండా మీకు అన్నీ కూడా మీకు పేపర్ రూపాన్ని కూడా మీకు ఇస్తాము. మీరు చూసుకోండి, మాట్లాడండి, మా అధికారులతో చర్చించండి, మీ అడ్వకేట్ వాళ్ళు మాట్లాడండి. అవసరమైతే మేము కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని కూడా మేము ఇస్తాం. ఇది మీరు తప్పు చేసి ఈరోజు మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు. తప్పకుండా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది. ఏ బీసీ సంఘం కానీ ఏ కుల సంఘం కానీ ఇలాంటి ద్రోహులకి ఎప్పుడు కూడా అండగా ఉండదు. ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం పార్టీ పడుతుందో ఆ పార్టీ వెంట ఉంటారు తప్ప ఇట్లా స్వలాభం కోసం కులాలను వాడుకునే వారు వెనక ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ వర్గాలు ఉండరు. విదేశాల్లో చదువుకుని వచ్చాడు, రాజకీయాలకు బలి చేస్తున్నారా? నా బాధ అదే. అతను చదువుకుంటా ఉన్నాడు, అతన్ని బలి చేసిన తండ్రి. నువ్వు చేసినటువంటి తప్పులు, నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకునే విధానం అన్నీ కూడా పిల్లలకి అంటించి వాళ్ళని అన్యాయం చేసి నువ్వు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కుట్రపూరితంగా ఇరికించాలని లేదు. నీ బాబాయ్యో నీ కొడుకో అని మేము చూడట్లేదు. నువ్వు చేసినటువంటి ప్రక్రియ
భూమి దోచుకునే ప్రక్రియలో నువ్వు వాళ్ళ పేర్లు పెట్టి నువ్వు ఇరికించినటువంటి పరిస్థితి, మేము ఇరికించిన పరిస్థితి కాదు కేసులో. ఆ భూమి ఎలా కొన్నారు, ఎందుకు కొన్నారు అంటే నువ్వు దొడ్డిదారిలో కొన్నావు కాబట్టి, వాళ్ళ పేర్లో రిజిస్టర్ చేశావు కాబట్టి వాళ్ళు ఇరికింపబడ్డారు. మేము ఇరికించలేదు దాంట్లో. దీంట్లో కల్పిట్ ఎవరా అంటే జోగి రమేషే. వాళ్ళ కొడుకుని చదువుకుని మంచిగా ఉండే కొడుకులు ఎవరు కొడుకులన్నా బాగుండాలని కోరుకుంటాం మేము. వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చి జైలు పాలు చేస్తాము. బెదిరిస్తూ ఉన్నాడు అంటే ఆ తత్వం అలాంటిది, చెప్పే కదా. వాళ్ళ నైజాం, వాళ్ళ స్కూల్ అలాంటిది, వైసీపీ స్కూల్ అలాంటిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు కత్తులతో కర్రలతో ఆ రోజు గుర్తులేదు ఆయనకి, ఎదురు ఈయనకి పిల్లలు ఉన్నారని. అయినా కూడా మేము అలా ఆలోచన చేయలేదే. మేము నువ్వు నీ కొడుకు పేరు పెట్టి దొంగ భూమి రిజిస్టర్ చేశావు కాబట్టి ఇరుక్కున్నాడు అతను. మేమేం కక్షపూరితంతో ఆ రోజు వచ్చామని చెప్పి మేమేం చేయట్లేదు కదా. నువ్వు చేసిన దొంగ పని దొరికింది కాబట్టి చేస్తావు. డెఫినెట్గా ఎవరైతే వెంకటేశ్వరరావు గారు పేరు మీద ఉంది, అతని మీద ఉంది. A1గా జోగి రాజీవ్ ఉన్నాడు, A2గా జోగి వెంకటేశ్వరరావు ఉన్నాడు. దీనికి ఇప్పుడు ఇంకా లేదు. బట్ సర్వే దాని ఎఫ్ఐఆర్లో మనకి సర్వేయర్ రమేష్ ఉన్నాడు, గ్రామ సర్వేయర్ దేదీప్య ఉన్నారు, నున్న సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు ఉన్నారు. వీరి పేర్లు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఉంటాయి. అధికారులు తప్పు చేస్తే కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. అందుకే చెప్తా ఉన్నా, ఇదేదో కక్షపూరితంగా చేసేటువంటిది కాదు. ఎఫ్ఐఆర్లో కూడా అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కూడా ఉన్నారు. 100% ఉంటారు. ఏసీబీ తీసుకొస్తుంది. ఏదైతే తప్పు జరిగిందో అవన్నీ కూడా ప్రెస్ ద్వారా, మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఇది ప్రజాహిత పరిపాలన, ప్రజా శ్రేయస్సు కోరే పరిపాలన, ప్రజల యొక్క ఆస్తులు కాపాడే పరిపాలన. అందుకనే మేము కూడా ఏదైతే రెవెన్యూ విషయంగా ముఖ్యంగా ప్రతి గ్రామంకు టచ్ చేసే విధంగా కార్యాచరణ చేపట్టాం. రెవెన్యూ సదస్సులను ఏదైతే ముందుగా 16వ తారీఖు అనుకున్నామో, ఈ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 2 నెలలు అవుతా ఉంది. ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ రేపటి నుంచో ఎల్లుండి నుంచో మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి కొత్త అధికారులు వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు చేస్తే బాగుంటుందని చెప్పేసి సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక శాంక్టిటీతో, చిత్తశుద్ధితో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కొత్త అధికారులు వచ్చిన తర్వాత, ఎందుకంటే పాత అధికారులే అక్కడే ఉండి వాళ్ళే తీసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అయిన తర్వాత 45 రోజుల పాటు ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద జరిగినటువంటి వివాదాలు ఉన్నాయో, లేకపోతే రీసర్వేలో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి ప్రతి గ్రీఫ్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత 45 రోజులు దానికి ప్రత్యేకంగా రెక్టిఫికేషన్ పెట్టాం. ఈ యొక్క 45 రోజులు, మొదటి 45 రోజులు ఎప్పుడైతే అజీలు తీసుకుంటా ఉన్నారో అప్పుడు కూడా జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ అధికారిని వేయటం. తర్వాత ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి పనితీరు అందరూ అధికారులు, మంత్రులు కూడా పర్యవేక్షించుకోవటం ఒక పగడబందీ కార్యాచరణగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ల మూలంగా ఒక 15 రోజులు వాయిదా వేయడం జరుగుతూ ఉంది.